ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండే ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఒక్కోసారి తన సొంత కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా హాజరవని పరిస్థితుల్లో ఉండే రామ్ చరణ్ ఏంటి, కాదలి అనే ఒక చిన్న సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి అతిథులుగా రావటం ఏంటి అని అందరి మదిలో మెలిగిన సందేహం. వారందరికీ కేటీఆర్ తన స్పీచ్ లో వివరణ ఇచ్చారు. కాదలి చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రాయటంతో పాటు దర్శక నిర్మాణ బాధ్యతలు మోసిన పట్టాభి కేటీఆర్ కి చిన్ననాటి మిత్రుడు. పట్టాభి డబ్బే ప్రధానంగా పెట్టుకుని ఉంటే ఈ రోజు $1 మిలియన్ సంపాదించేవాడు. కానీ తనకి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి అన్నీ వదులుకుని తన గోల్ రీచ్ అవ్వటానికి శ్రమ పడ్డాడు. నా మిత్రుడి కోసం నేను పిలవగానే వచ్చిన నా మిత్రుడు రామ్ చరణ్ కి అభినందనలు. ఒక పొలిటీషియన్ ఇలాంటి సభలకి వస్తే అంతటి ఆదరణ ఉండదని తెలుసు. అందుకే చరణ్ ని రమ్మని అడగడం జరిగింది. పట్టాభిని ఎంకరేజ్ చేసిన సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను నిజంగా గర్వపడే విషయం ఏంటి అంటే బాహుబలి 2 అనే తెలుగు సినిమా ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసింది. అమెరికాలోని అమెరికన్లు మన సినిమా గురించి నాతో ప్రత్యేకంగా మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని కేటీఆర్ అన్నారు. జీఎస్టీ గురించి మాట్లాడుతూ దేశం మొత్తానికి ఒకే ట్యాక్స్ ఉండటం ఒక రకంగా మంచిదే అని, కానీ చిత్ర పరిశ్రమకి 28% స్లాబ్ ఉండటం ఇబ్బంది కలిగించే అంశమని, కమల్ హాసన్ లాంటి వారు సినిమాలు మానేస్తాను అనటం ఇండస్ట్రీకి ఎంత భారమో చెప్తుందని, తమిళ, కన్నడ, మలయాళ మరియు ఇతర ఇండస్ట్రీ వర్గాల్ని కలుపుకుపోయి అరుణ్ జైట్లీని కలిసి ఈ విషయంపై చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రామిస్ చేశారు.